కంపెనీ స్టేజ్ ఎక్కదా? ఇప్పుడు మాట్లాడటానికి ఏముంది? అందరికి 1,00,000 వచ్చింది, 2,00,000 వచ్చింది, 3,00,000 వచ్చింది, హౌస్ వర్క్ వచ్చింది, టీచర్స్ ఉన్నారు, కానిస్టేబుల్ ఉన్నారు, కండక్టర్ ఉన్నారు, పంచాయతీ సెక్రటరీ ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, అడ్వకేట్స్ రకరకాలు ఉన్నారు. ఇప్పుడు నా టీంలో 1,00,000 మంది అయింది. అది ఏమీ లేనప్పుడు మాటలతో నిలబెట్టాను ఉద్యమాన్ని, అవునా కదా? ఇప్పుడు చేపలు కనపడుతుంది, నన్ను మాట్లాడండి ఏం మాట్లాడాలి? ఇది చూడాలి అంటే ఇదే గుంటూరులో 1.5 years క్రితం వెస్టీజ్ అంటే చాలా మందికి తెలియదు. అప్పుడు ఇన్కమ్ లేదు. స్టార్టింగ్ లో ఇక్కడ మా గుంటూరులో తిరుమలరావు సార్ వచ్చాడు. తిరుమలరావు సార్ ఊరికే వచ్చిందా? ఊరికే ఎవరు ఈ కంపెనీలోకి ఈజీగా రాదు. వాళ్ళ అదే మన జయలక్ష్మి తిరుమలరావు మిస్సెస్ వీళ్ళ అన్న గవర్నమెంట్ టీచర్ కావాలో నేను ఆయన జాయిన్ చేసిన టీచర్ని. ఆయన వీళ్ళకి చెప్తే ఏమన్నదంట, గుంటూరులో ఎవరు కోరిట్లు అంటే అన్నదంట. మీ బాబు టైము ఫుల్ బిజీ. థ్యాంక్ యూ. కూర్చోండి. ఏం చేసేవాడు? ఇదే గుంటూరులో 20 years. లైఫ్ ఏమైనా పెద్దగా మారిందా? ఇంటి రెంట్, పిల్లల్ని పెంచుకున్నాం, ఒక ఫ్రిడ్జ్ తెచ్చుకున్నాం, సెకండ్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్, డబల్ కార్డు, ఇంతవరకు చర్చలే అన్నమాట జీవితం. సో అక్కడ లైఫ్ మారలా. ఇక్కడ అవకాశం ఉంది, నాకు టైం లేదు అనే మైండ్ సెట్. కానీ వెస్టీజ్ వాళ్ళు గొప్పతనం ఏంటంటే ఎవరిని వదిలిపెట్టరు ఈజీగా. మీరు చీ అన్నా చా అన్నా వెంటబడతానే ఉంటుంది, అవునా కదా? ఓపిక, సహనం. సో ఆ విధంగా ఒక మీటింగ్ వచ్చి తిరుమలరావు సార్ కూడా ఫస్ట్ జయలక్ష్మి వచ్చింది, తర్వాత తిరుమలరావు సార్ వచ్చిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది చాలా గొప్పదే అర్థమవుతుంది. రాకముందు ఇది ఒక పెద్ద పుల్లా కనిపిస్తుంది అందరికి. 2017లో నాకు కూడా వెస్టీజ్ నా ఫ్రెండ్ ఒక అతను వచ్చి జాయిన్ అవ్వమని చెప్పేసి మా ఇంటికి వస్తే తర్వాత చూద్దామని చెప్పిన. 4-5 నెలలు బాగా సతాయించిన, బిజీగా ఉన్నా, ప్రాబ్లమ్స్ లో ఉన్నా. తర్వాత కలుద్దాం, చూద్దాం, చేద్దాం. ఎందుకు అంటున్నాను అంటే వెస్టీజ్ అనేది నేను ఎప్పుడు వినలేదు, ఎక్కడ చూడలే. నా మనసులో ఏమొచ్చిందంటే ఇట్లాంటి ఎన్నో కంపెనీలు వచ్చినాయి, మధ్యలో పోయింది. ఈ కంపెనీలు అన్ని కూడా బాగా మాటలు చెప్తారు, ఇరికిస్తారు ఏదో విధంగా. మనం కాలం వస్తాయి, లక్షలు వస్తాయి. ఈ మాటలకి మనం కన్విన్స్ అయ్యి జాయిన్ అయితే మోసపోతాం. ఇది జాయిన్ కాకూడదు అని నా మైండ్ లో ఉండేది. ఒక 5 నెలల వరకు నేను అక్కడ ఏదో తప్పించుకోవడానికే ట్రై చేసేవాడిని. 5 నెలల తర్వాత నా టైం వచ్చింది. మంచిగా చెడైనా టైం రావాలి, అవునా కదా? సో నా టైం వచ్చింది. ఒక మీటింగ్ తీసుకెళ్ళిండు. ఆ మీటింగ్ విన్న తర్వాత దీనికి నేను కనెక్ట్ అయ్యాను. ఏమి తెలుసుకున్నా మీటింగ్ అంటే ఇది మన ఇండియన్ కంపెనీ. ఈ కంపెనీ కొత్త కంపెనీ కాదు, చాలా మంది కొత్తగా వచ్చిందేమో అనుకుంటున్నారు. అందుకని వాళ్ళు 6 నెలలు కూడా ఉండదు అంటున్నారు. 21 సంవత్సరాలు కంప్లీట్ అయింది కంపెనీ వ్యక్తి. 6 నెలలు కూడా ఉండదు అంటే అది తెలియక అంటున్నారు అన్నమాట. తప్పలేదు, మాట్లాడచ్చు. రకరకాల స్వేచ్ఛ భారతదేశంలో అందరికి వాక్ స్వేచ్ఛ ఉంది కాబట్టి ఎవరు ఏదైనా మాట్లాడచ్చు. 6 నెలలకు పోతుందని ఛాలెంజ్ చేశారు నాతో కూడా కొంతమంది. ఇప్పుడు వాళ్ళు లేదు పాపం, కరోనా వచ్చి పైకి పోయింది. 21 సంవత్సరాలకి వెళ్ళి అంటూనే ఉంది పోతుంది అని. కంపెనీ పోయిందా? పోయింది. వాళ్ళు అన్నట్టుగా ఇతర దేశాలకు పోయింది, 8 దేశాలు. ఇంటర్నేషనల్ స్థాయి కంపెనీ. ఇప్పుడు వెస్టీజ్ ఇంటర్నేషనల్ స్థాయి. 21 years కంప్లీటెడ్. మనకన్నా ముందు ఒక 3-4 కోట్ల మంది ఉన్నారు. ఈ రోజు వచ్చి మనమే పెద్ద తెలివికల్లాగా ఆలోచిస్తారు కొంతమంది. 4 కోట్ల మంది ఒకరైనా ఉంటాడు నీకని తెలియగలడు. పోనీ ఉన్నడా లేడా తీసే, నువ్వేమన్నా ఒక 50,000 కట్టు నీకు 1,00,000 వస్తాయంటే ఆలోచించాలా. 50కి 1,00,000 ఎక్కడికి వెళ్ళి వస్తాయి? వీక్లీ పేమెంట్ పడతాయని చెప్తారు కొంతమంది. వారం పైసలు వస్తాయంటారు. ఎన్ని వారాలు వస్తాయి? అక్కడ ఆలోచిస్తారో లేదో తెలియదు. అక్కడ కడతారు, పోయి మోసపోతారు. ఇక్కడ ఏముంది? జస్ట్ వెస్టీజ్ ప్రొడక్ట్లు వాడండి. జాయిన్ కావడానికి ఏమైనా మనీ కట్టాలా? ఎగ్జాంపుల్ సార్, మనిషికి 5,000 పెట్టి జాయిన్ కావాలని రూల్ పెట్టింది కంపెనీ. అందరినీ జాయిన్ చేస్తుంది. 5,000 జాయిన్ చేస్తుంది. ఈ 10 మంది కార్లు వచ్చినాయి, వీళ్ళందరినీ ముంచి వెళ్ళిపోతుంది. కడితే మోసపోతాం. కట్టేది ఏమైనా ఉందా? మరి ఎందుకు భయపడుతున్నారు? వీళ్ళు ఎంత పడుతున్నారు కాబట్టి మనం నేను కూడా చేయవచ్చే కదా. జాయిన్ అంటే తర్వాత చూద్దాం, ఆలోచిద్దాం, బిజీగా. నాకు కుదరదు, నాకు టైం లేదు, నేను జాబ్ ప్రిపేర్ అవుతున్నా, జాబ్ చేస్తున్నా. జాబ్ ప్రిపేర్ అయితే వెస్టీజ్ చేయకూడదా? జాబ్ చేసే వాళ్ళు వెస్టీజ్ వచ్చి ఇప్పుడు జాబ్ వదిలేసుకోవాలి చాలా మంది. సో
నేను మీటింగ్కి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఇది ఇండియన్ కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ గైడెన్స్ ప్రకారం బిజినెస్ చేస్తుంది. ఇందులో మనీ కట్టి మోసపోయేది లేదు, ఎవరి చేత కట్టించేది లేదు, లేని కల్పితాలు ఏమైనా చెప్పాలంటే అది కూడా లేదు. కొన్ని కంపెనీలలో అక్కడ జాయిన్ అవ్వాలంటే ఒక 12,000 13,000 కట్టి జాయిన్ కావాలి. వాళ్ళు ఏదో సోలార్ ఫ్యాన్, మిక్సీలో, రైస్ కుక్కర్, ఇట్లాంటి సూటో బూటో సంథింగ్ ఏదో కొన్ని ప్రోడక్ట్ ఇస్తారు. అవి 13,000 చేస్తారంటే నాకు తెలిసి ఒక 2-3 వేలు కూడా విలువ చేయవాలి. 2-3 వేలు విలువ చేయండి, మనకు 12-13,000 జాయిన్ చేస్తారు. ఇరికిస్తారు బలవంతంగా. కార్ వస్తుంది, అది ఇది మన ఊరు ఆయనకు వచ్చిందని చెప్పేసి మోటివేట్ చేసి మనం వెళ్ళి మళ్ళీ ఒక 2-3 ఇరికించాలి. వాళ్ళు 13,000 12,000 కట్టాలి. ఇట్లాంటి కంపెనీలు కొన్ని వందల కంపెనీలు వచ్చి మోసపోయారు. వాళ్ళలో కూడా ఎవరో అదృష్టం బాగున్నాడు, ఒకటో ఇద్దరు బాగుపడరు. ముందు జాయిన్ అయిన వాళ్ళు ఎక్కువ మంది లాస్పోయిన వాళ్ళు ఉన్నారు. వెస్టీజ్ కంపెనీలో జాయినింగ్ ఫీజు ఏం లేదు. ఇందులో 450 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. అన్ని కొనమంటే మనం కూడా భయపడాలి. అన్ని కొనమంటుందా? మీకు ఏది అవసరం ఉంటే అది 450లో మీకు నచ్చింది. ఒక షేవింగ్ క్రీమ్ ఉంది, కొనుక్కోండి. టీ ప్యాకెట్ ఉంది, వాడండి. ఆయిల్ ఉంది, షాంపూ ఉంది, ఇంటికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. హోమ్ కేర్, వ్యవసాయం ఉంటే అగ్రికల్చర్ ఉంది. మీకు 10 ఎకరాల పొలం ఉంది, 1 ఎకరాకు వాడండి. నేను వనపర్తి జిల్లాలో మీటింగ్ పెట్టొచ్చు, నాగరికర్మ మీద వనపర్తి. అక్కడ ఒక సర్పంచ్ గారు వచ్చారు, ఒక 60-65 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. నాకు మీటింగ్ అయిన తర్వాత పరిచయం చేశాను. సార్ నేను సర్పంచ్ గారు అంటే, నేను కూడా వయసులో పెద్దోడు కాబట్టి ఒక ఫోటో దిగి మాట్లాడి చేస్తే, అయ్యా అగ్రికల్చర్ మాకు ఉంది, వాడొచ్చా అన్నాడు. 1 ఎకరాకు ట్రై చేయి బాబాయ్ అని చెప్పాను. కరెక్ట్గా నెలవుతుంది. ఎకరాకు వాడి రిజల్ట్ మంచిగా వచ్చిన తర్వాత ఇప్పుడు నేను 40 ఎకరాలు గ్రాడ్యుయేట్స్ తీసుకున్నాను. సర్పంచ్ గారు మీటింగ్ పట్టక రాకపోతే మాత్రం సర్వీసింది అక్కడికి రావడం వల్ల కొంచెం నమ్మకం వచ్చింది. వాళ్ళు వీళ్ళు వాడిని మన సినిమా హీరో బ్రహ్మానందం ఉండే కదా, యాక్టర్ బ్రహ్మానందం సార్ మొయినాబాద్ వికారాబాద్ వెళ్ళే రూట్ లో అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఉంటుంది. దిగిన వెంబటే నేను వికారాబాద్ లో మీటింగ్కి వెళ్తుంటే కార్లో ఈ కార్ నుండి పక్కన చెప్తున్నాడు, సార్ ఇది బ్రహ్మానందం పొలం అన్నాడు. నేను చెప్పిన మీకు ఎట్లా తెలుసు అన్న. అందులో పని చేసే వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ మన వెస్టీజ్లో ఉన్నారు సార్ అన్నారు. క్లాస్ కొట్టి కొత్త వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. క్లాస్ వీళ్ళు మీటింగ్ తక్కువ క్లాస్ క్లాస్ ఎక్కువ కొట్టి జర మన పార్టీలోకి వచ్చినాక క్లాస్ పడుతుంది, తలకాయ కేసు తలకాయ కొట్టుకోమని కొట్టుకున్న తర్వాత మొత్తం వచ్చి కూర్చోబెట్టి కొట్టు క్లాస్ దానికి వినండి. బ్రహ్మానందం నేను అడిగా ఎట్లా తెలుసు అంటే, పొలంలో అక్కడ పనిచేసే వాచ్మెన్ అక్కడ ఉండేవాళ్ళు మనకు తెలుసు. వెస్టీజ్ వాళ్ళ చుట్టాలు 20 మునగ మొక్కలకి ఇచ్చారు. ఫస్ట్ మన అగ్రి గ్రాండ్స్ అగ్రి ఇట్లు కలిపి ఆ 25కి రిజల్ట్ వచ్చినాక ఇప్పుడు 470 కొబ్బరి మొక్కలను వాడుతున్నారు. సినిమా హీరో కాబట్టి ఆయన వీడియోలో ఇట్లా ఫోటో తీస్తామంటే వద్దనడంట. ఆయన ఎవరో బ్రహ్మానందం వాడిండు, రిజల్ట్ వచ్చిందని మిమ్మల్ని నేను మోటివేషన్ చేయట్లా. మీరు 1 ఎకరాకు వాడండి. ఎకరాకు పెట్టుబడి ఎంత అవుతుంది? ఒక 1000-1500 సరిపోతుంది. లాస్ పోయి మోసపోయేది, పంట లాస్ వచ్చేదేమి మన అన్ని కూడా సేంద్రియ ఎరువు ఒక పొలం వేస్తే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? సేమ్ లైక్ దట్ అంతే. ఒక అర్ధ ఎకరాకు వాడినా చాలు 1000 రూపాయలు, ఒక 800 అట్లా ఎంతో మంది రైతులకు ఇచ్చిన రిజల్ట్ వచ్చింది. సార్ నేను ఎకరాకు పత్తికి వాడిన స్టార్టింగ్ లో అనుమానంతో నాకు మంచిగా రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు నేను ఒక 5 ఎకరాలు కొడుతున్నా, 4 ఎకరాలు కొడుతున్నా, 10 ఎకరాలు కొడుతున్నా, 20 ఎకరాలు కొడుతున్నా. నేను మీలాగా ఫస్ట్ మీటింగ్ లో కూర్చున్నప్పుడు చెప్పినట్లు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి వెస్టీజ్ కంపెనీలు అంటే, నాకు పొలం లేదు సార్ అన్న. పొలం లేకుండా కొనాల్సిన అవసరం ఈ కంపెనీలో లేదు. అదే ముంచిపోయే కంపెనీ అనుకో, నువ్వు వెస్టీజ్ లో జాయిన్ అయినావంటే నువ్వు కొనాలి, నువ్వు అమ్ముకో వాడుకో నీ ఇష్టం అంటారు. టార్గెట్ పెడతారు. ముంచిపోయేవాడు ఇటు ముంచేవాడు కాదు కాబట్టి నీకు ఉంటే వాడు లేకుండా తీసి. నాకు అగ్రికల్చర్ వద్దు సార్ అన్న. ఇంకా ఏమున్నాయి ఇక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయని చెప్తున్నారు. కిడ్నీ స్టోన్స్, గ్యాస్ ట్రబుల్, థైరాయిడ్, బ్లడ్ తక్కువ ఉన్న, ఓవర్ వెయిట్, ఇట్లా హై బీపీ కానీ షుగర్ కి సప్లిమెంట్స్ ఉన్నాయి మన దగ్గర. మెడిసిన్ కాదండి, ఫుడ్ సప్లిమెంట్స్. ఫుడ్ సప్లిమెంట్స్ అంటే మనకి ఇంత ముందు అవగాహన ఉందా? లేదు, తెలుసుకోవాలి. నేను ఒక అతను ఫుడ్ సప్లిమెంట్స్ ఇట్లా పనిచేస్తానని చెప్తే అవి కెమికల్ అన్నట్టు. కెమికల్ అని వాళ్ళు స్టంట్ నేర్చుకున్నాడు. ఎవరిని మనం మార్చలేము, చెప్పేవాళ్ళని. అవునా కదా? ఇంట్లో మీ మధ్యలో ఆయన హార్ట్ ప్రాబ్లంతో బాధపడితే ఇదే గుంటూరులో దాదాపుగా ఒక 5-6 హాస్పిటల్ తిరిగింది కదా ఇక్కడ గుంటూరులో. ఒక 5-6 హాస్పిటల్ 1.5 year మెడిసిన్ వాడాడు. డాక్టర్ ఫైనల్ గా తెలిసింది ఏంటంటే నువ్వు బతికున్న రోజులు మందులు వాడుకోవాలి. వాళ్ళు ఎకోలు, స్కానింగ్లు, టెస్టులు అన్ని చేసి ఈ సంవత్సరం 1 లక్షన్నర 2 లక్షలు హాస్పిటల్కి అయిపోయి ఉంటాయి.
సంపాదన ఉంటుందా? నాకు పెద్ద ప్రాబ్లం వచ్చింది, ఎవరికైనా ఉంటుంది. హార్ట్ ప్రాబ్లం అంటే భయం ఉందా ఉండదా? నీకు వస్తే నాకు భయం ఉండదు, నాకు నొప్పి వస్తే భయం. సో అట్లా బాధపడుతున్న టైంలో వెస్టీజ్లోకి తీసుకొచ్చి మన కంపెనీ ట్రైనర్, అప్పుడు నాకు కూడా అంత నమ్మకం లేదు ప్రొడక్ట్స్ మీద, కూర్చొని హైదరాబాద్ తీసుకెళ్ళా. ఏదైనా రిపోర్ట్స్ హాస్పిటల్ చూపించుకుని తీసుకెళ్ళి అక్కడ పెద్ద కంపెనీ ట్రైనర్స్ చేత మాట్లాడించి ఆయన ఈ ఫైల్ అన్ని చూసి స్టడీ చేసి, ఎంతగా నువ్వు భయపడాల్సిన ప్రాబ్లం ఏం లేదు నీకు, మన కంటిన్యూగా వాడు, నువ్వు చనిపోవని నేను గ్యారెంటీ ఇస్తాను. ఆ మాటకు ముందే నాకు ధైర్యం వచ్చింది. ఇప్పుడు దాకా నేనేమనుకున్నాను, నేను ఏ రోజు ఒక రోజు పోతానేమో అనే ఫీలింగ్ లోపల ఉంది. మన కరోనాలో కూడా చాలా మంది కరోనా వచ్చి చనిపోలే, భయంతో చచ్చిపోయింది. ధైర్యం చెప్పేటోడు కావాలి. ఎందుకు ఎప్పుడైతే ఆ మాట చెప్పిండో కొంచెం ఫేస్ లో కొద్దిగా నమ్మకం వచ్చింది, వాడితే చనిపోవడే ఆశిస్తాను అన్నాడు. అప్పుడు ప్రొడక్ట్ తీసుకొని స్టార్ట్ చేసిన మెల్లమెల్లగా ప్రొడక్ట్ వాడుతున్నాను, ప్రాబ్లం తగ్గడానికి వచ్చింది. అట్లా ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూ డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకుంటూ, అది మెడిసిన్ మన ఏంటి, ఒక బలమైన ఆహారం. చెట్టుకు బలమైన ఆహారం ఇస్తే చెట్టు బాగా పచ్చగా ఉంటుంది, కలకలాడుతుంది, పూత మంచిగా ఉంటుంది, కాయ బాగుంటుంది, తెగులు రావు, అవునా కదా? సేమ్ అంతే మనకి కూడా బాడీకి కావాల్సినటువంటి పోషక విలువలు ఉన్నటువంటి సప్లిమెంట్స్ ఆహారం. ఈరోజు మనం చికెన్, మటన్, పాలకూర, కాల్షియం, క్యారెట్, బీట్రూట్ రకరకాలు తింటాం. దేనికోసం? ఒక్కొక్క దాని ద్వారా ఒకటి వస్తుంది హెల్త్ కి సంబంధించి. అట్లనే మన క్యాప్సిల్స్ కూడా ఫుడ్ సప్లిమెంట్స్ అంటే. నాకు అప్పుడు అవగాహన లేదు. నేనన్నా నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి, అప్పుడు నా మైండ్ ఏంటంటే ఎవరైనా జబ్బులు ఉండేవాడే వాడుకోవాలా, మళ్ళాంటి వాళ్ళు బాగున్నాలో వాడకూడదు అనేది నా చిన్న మైండ్ అప్పట్లో. సో నాకు అవి కూడా సప్లిమెంట్స్ వద్దు అని చెప్పా. వంట నూనె, పేస్టు, సర్పు, షాంపూ, టీ పొడి వాడచ్చా లేదా? కొంతమంది మేధావులు ఇది కూడా వాడట్లేదు, సర్చ్ చేసి చెప్తాను సార్ అంటున్నాడు. 3 సంవత్సరాల నుంచి సర్చ్ చేస్తాను. నాకు అనిపిస్తా ఉంది, ఏముంది ఇక్కడ సర్చ్ చేయడానికి? ఒక ఆయిల్, పేస్ట్, టీ పొడి వాడు వీళ్ళందరూ వాడి మనకు చెప్తున్నారు, అవునా కదా? ఏమైనా పైసలు కట్టమంటున్నారా? మేము వాడిన ప్రోడక్ట్లు మీరు వాడండి. దీంట్లో మళ్ళీ మీరు ఏం సర్చ్ చేస్తారు? ఒక ఆయన అడుగుతున్నాడు, పేస్ట్ వాడితే పల్లె పోవని గ్యారెంటీ ఎందుకు మీద? నేను 2 సంవత్సరాల నుంచి వాడతాను, చూసుకోబోతా ఉండాలి అని చెప్పి. నీకు అంత అనుమానం ఉంటే బాత్రూమ్ పెరిగేది మన దగ్గర వాడాడు, సైడ్ ఎఫెక్ట్ ఏమైనా వస్తే అన్నాడు. చెప్పా సైడ్ ఎఫెక్ట్ వస్తే సార్ ఇది బాత్రూమ్ పెడితే క్లీన్ అవుతుంది, రాయి చెంబులు ఏమైనా బాగా డస్ట్ పట్టి కనుక క్లీన్ చేస్తే తెల్లగా వస్తాయి కొత్త ఇలాగా, కాళ్ళ పట్టీలు క్లీన్ అవుతాయి, ఇత్తడి బిందెలు క్లీన్ అవుతాయి, ఇదే సైడ్ ఎఫెక్ట్ అని చెప్పింది. చూడండి దానికి ఎట్లాంటి కొంచెంలో చూడండి, సైడ్ ఎఫెక్ట్ వచ్చి పళ్ళు పోతే మేమెందుకు వాడతాం? అమ్మిపోయే వాళ్ళు కాదు. ఇప్పుడు నేను ఏమైనా కార్ వేసుకొని పెద్ద ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్ తీసుకొచ్చి ప్రొడక్ట్లు పెట్టి బాగా మాటలు చెప్పి అమ్మిపోతే రేపు పొద్దుగా కనపడదు ఇంకా, అవునా కదా? అమ్మిపోయే బిజినెస్ ఇది. అందరం కలిసి చేసుకున్నాం, కొంచెం మాకు వీటి మీద అవగాహన వచ్చింది, వాడుకున్నాం, మీకు చెప్తున్నాం. మీకు మంచిగా ఉంటే మాకు ఇద్దరు చెప్తాం. మంచిది చెప్పాలా వద్దా? ఏ సార్ చెప్పాలి కదా? చెప్తా అంతే. మంచిది, నీ డబ్బు నేను లాగేది లేదు, నా డబ్బు నువ్వు తీసుకున్నది. జస్ట్ ఎంఆర్పి రేట్ ఎంతో ఉంది, మనకి ఎంతకి ఇస్తున్నారో చెప్తుంది. ఏమైనా చెప్పకుండా ఏమైనా మాయలు మంత్రాలు చేస్తున్నావా? ధూమ్ ధామ్ ఏం చెప్పట్లేదు. ఎంఆర్పి మన పేస్ట్ 75 రూపాయలు ఉంటుంది, మనకు 65 రూపాయలు ఇస్తున్నాం, 10 రూపీస్ డిస్కౌంట్. వాడే వ్యక్తికి డిస్కౌంట్. ఈరోజు బయట థమ్స్ అప్ బాటిల్ 100 రూపాయలు ఉంటుంది, 2 లీటర్ బాటిల్. తాగేవాడికి 10 రూపాయలు కూడా తక్కువ లేదు. 100 రూపాయలు అవుతా లేదా? అది తయారు దగ్గర 20-25 రూపాయలు కానీ ఇప్పుడు, లేదా 30 రూపాయలు. 30 రూపాయలు తయారైన 2 లీటర్ థమ్స్ అప్ తాగే వాటికి రూపాయలు ఇట్లే. ఎవరో యాడ్ చేస్తారు, మహేష్ బాబు, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్ 10 కోట్లు 20 కోట్లు ఇస్తారు. తాగుతారా వాళ్ళు? చెప్పాలి, తాగుతారా సార్? తాగని వాళ్ళకి డబ్బులు ఇస్తాను, తాగిచ్చి మంచి చేత. నిన్న మన ఎక్కడ ఒక యాడ్ చూశాను నేను, మైసూర్ శాండిల్ సోప్. ఎంతమంది వాడుతారు ఇక్కడ? నేను కూడా ఒకసారి ఇప్పుడు వాడినా, అది మంచి కాస్ట్లీ సోప్ కాబట్టి అప్పుడు ఎప్పుడో వాడినాను. సో మైసూర్ శాండిల్ సోప్ యాడ్ ఇవ్వడానికి రీసెంట్ గా హీరోయిన్ తమన్నాతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది కంపెనీ, 6,20,00,000 కంట. ఓన్లీ ఒక్క సోప్ యాడ్ ఇవ్వడానికి. ఎవరి పైసలు? మన ఇంట్లో నాయి కాదు, వాడట్లేదు, వాడేవాళ్ళు. అక్కడ ఎవరు అడగట్లేదు, అవునా కాదా? అంతెందుకు ఇప్పుడు వాటర్ బాటిల్ 20 రూపాయలు మనం తాగేది, ఏదైనా కానీ 20
ఇది 4-5 రూపీస్ ఉంటుంది తయారు దగ్గర. 5 బాటిల్ కొంటే 5 100, 80కి ఏమంటిస్తారా, 90కి ఇస్తారా? మన కంపెనీ ఏం చేస్తుంది, దీంట్లో మధ్యలో పోయే డబ్బులు వాడుకున్న వ్యక్తికి డిస్కౌంట్. నువ్వు ఒకవేళ ఎగ్జాంపుల్ ఒక 2000 బిల్ అయింది, ఎగ్జాంపుల్ ఒక పేస్ట్, ఆయిల్, టీ పొడి, షాంపూ అన్ని కలిపి ఒక 2000 అయింది ఎంఆర్పీ రేట్, మనకు 1800కే ఇస్తున్నాడు. 200 డిస్కౌంట్ ఇస్తున్నాడు, 1800 కంప్యూటర్ బిల్ ఇస్తున్నాడు. బిల్ ఇస్తున్నాం అంటే కంపెనీకి జిఎస్టీ రూపంలో కట్టాల్సింది గవర్నమెంట్ కడుతుంది కంపెనీ. మళ్ళీ ఒక 50 రూపాయలు క్యాష్ బ్యాక్ నీకు అకౌంట్కి వస్తుంది. 200 డిస్కౌంట్, 50 క్యాష్, 250, 2250 తీసేస్తే మనకు 1750కి వచ్చినట్టు. ఒక 2-3 నెలలు ప్రొడక్ట్ వాడుకున్నాను నేను కూడా, ఇంట్లో ఐటమ్స్ సోపు, పేస్ట్, టీ పొడి, షాంపూ ప్రొడక్ట్లు వాడినాం. దీంట్లో డబ్బు ఉంది అని తెలియదు మనకి అప్పుడు స్టార్టింగ్ లో. ఏదో ఒక మీటింగ్కి వెళ్ళాం, అందరు క్లాస్ కొడుతుంటే నేను ఎందుకు కొట్టాలని బోనాలు క్లాస్ కూర్చున్నా, క్లాస్ కూడా కొట్టలేదు. నీకు లక్ష వస్తే నేనేం చేయాలి, నువ్వు నాకు ఇస్తావా? అప్పుడు మైండ్ సెట్ అది స్టార్టింగ్ లో ఉంటుంది, తప్పలేదు. అట్లా నేను ఒక 3-4 మంత్స్ ప్రొడక్ట్లు వాడుకున్నా. బిజినెస్ చేయడానికి నాకు తెలియక నాకు టైం లేదనేవాడిని. ఎప్పుడు ఒక 3-4 మీటింగ్లు బలవంతంగా లాక్కుపోయి కూర్చోబెట్టి, ఇప్పుడు నేను కూడా కొంతమంది బలవంతంగా లాక్కొచ్చి కూర్చోబెడుతున్నాను. ఇప్పుడు స్కూల్కి అందరు పరిగెత్తుకుంటూ మాత్రం సార్ కొట్టాలి, తిట్టాలి, ఐస్ క్రీమ్ తీసేయాలి, లేకపోతే బండి మీద ఒక రౌండ్ వేయాలి, ఏదో ఒక అడిగినది తీసేయాలి. ఇక్కడ మా దృష్టిలో కూడా కొత్త వాళ్ళు చిన్నపిల్లలాగా మారాన్ చేస్తారు, రావాలి ఎవరా కదా. పైన మబ్బులు వేస్తే వర్షం వస్తుంది అని మీటింగ్ కదా, వర్షం మళ్ళీ మబ్బులు వేస్తే చాలు. ఈరోజు వినాయకుల పండుగ కొంతమంది చిన్నపిల్లలు కాబట్టి ఆ తత్వం. ఇప్పుడు మాకు వినాయకం పండుగ మా ఇంట్లోకి వచ్చినా మేము మీటింగ్కి వస్తాం. ఇంట్లోకి వచ్చినా కూడా మేము మీటింగ్ అయితే ఎక్కడ మారుతుంది, ఏం చేస్తారో అని చెప్తారు. దేవుడు కూడా అందరికీ మంచి చేయమంటారు, మంచిగా చేస్తాను. సో మనం ఎదుగుతూ ఇతరులకు పని చేస్తాము. అట్లా నేను ఒక 4-5 మీటింగ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు వెస్టీజ్ సిస్టమ్ అర్థమైంది నాకు. బయట మన అందరం డబ్బు సంపాదిస్తాము. మరి చాలా మంది గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళు కూడా 10-15 సంవత్సరాలు చేసిన లక్ష రావట్లేదు, 50, 60, 40, 70 కాడ ఉంది చాలా మంది. మరి వెస్టీజ్ లో సంవత్సరానికి లక్ష ఎట్లా వస్తుంది అని ఆలోచిస్తే టీమ్ ద్వారా వస్తుంది. మ్యాన్ పవర్ ఈజ్ మనీ పవర్. నువ్వు జాబ్ చేస్తే ఎన్ని సంవత్సరాలు చేసినా ఒకటి. ఇప్పుడు నా టీంలో ఎవరెవరు ఎంప్లాయీస్ ఉన్నారంటే 1,00,000 మందిలో అన్ని రంగాల్లో ఉన్నారు. వీళ్ళు లేరు అని లేదు, అన్ని రంగాల్లో ఉన్నారు. రిటైర్డ్ అయిన పోలీసులు, ఎస్ఐలు, సిఐలు, మాజీ నక్సలైట్లు కూడా ఉంటుంది, రకరకాల ప్రాంతాలు. వీళ్ళందరినీ చూస్తే అర్థం అవుతా ఉంది. వాళ్ళకన్నా వీళ్ళలో మరి చాలా చిన్న చిన్న వాళ్ళు కూడా టీం రావడంలో డబ్బు వస్తుంది. జాబ్ లో టీం ఉందా, చేస్తే వస్తుంది. ఒక 10 సంవత్సరాలు కష్టపడి జాబ్ చేసినా శాలరీ వచ్చింది, 11వ సంవత్సరం చేయకుండా వస్తాయా? కొద్దిగా ఆలోచించండి లాజిక్. ఇక్కడ 1 ఇయర్ కష్టపడండి, టీం చేద్దాం. టీం చేయడం అంటే ఉంచడమా, మంచి చేయటం. మనం మంచి చేయడానికి వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు కొంచెం నెగిటివ్ గా మాట్లాడచ్చు, చిన్నగా చూడవచ్చు, తప్పలేదు తెలియక. ఇప్పుడు చిన్న బాబు మనం 2,000 రూపాయలు నోటిస్తే బిల్లులు పెడతారా, కింద చేస్తాడా తెలియక. ఇది కూడా అంతే, ఎవరో ఏదో అన్నారని మనకు డోంట్ వరీ, మనం చేయడం మనం ప్రయత్నించాలి. కనుక 2-3 మీటింగ్కి రావడం వల్ల నేను ఈ సిస్టమ్ అర్థమైంది. అరే నేను ఎంత బలం ఉన్నా 50 కిలోలు మోస్తా, 60 మోస్తా, లేదా కింటా మోస్తా. బాగా బలం ఉందంటే 100 కింటాలు మోయాలంటే జనం కావాలి. బాగా డబ్బు సంపాదించాలంటే టీం ద్వారా డబ్బు అవుతుంది. ఇది నేను మీటింగ్ లో తెలుసుకున్నా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం కొన్ని రోజులు పనిచేసినాం, టీం వచ్చిన తర్వాత ఏమన్నా ఇబ్బంది వాళ్ళు చేయకపోయినా డబ్బు వస్తుంది. బాస్ లేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు. ఈరోజు జాబుల్లో బాస్ ఉన్నా లేదా? చాలా మందికి ఆఫీస్ లేట్ అయితే గుండె కొట్టుకుంటా ఉంటుంది వేగంగా. గుండె కొట్టుకొని ఏదో ఒక రోజు డబ్బు ఉంటుంది. ఇక్కడ మనకి ఎవరు బాస్ లేదు. ఇప్పుడు నేను ఈ మీటింగ్కి రావాలనుకున్నా, లేట్ అయింది, ఒక మాట చెప్తా, సారీ నేను రాలేదు. ఎవరు బాస్ ఉన్నారా? ఎంత హ్యాపీగా ఉంది చూడండి జీవితం. నిజంగా నాకు ఇది కళ నిజమా అనిపిస్తా ఉంది. ఎవరు పుణ్యం చేసిందో నాకు దేవుడు దొరికింది, మా పెద్దలు ఎవరు చేసిందో అనిపిస్తాను. ఈ కంపెనీ రాకపోతే నా లైఫ్ ఒక 30-40 వేలు సెకండ్ హ్యాండ్ బైక్. వెస్టీజ్ పుణ్యమాని ఎంతమంది గౌరవిస్తుంటే నేను నిజంగా ఇది మొత్తం దేవుడికి చెందాలి, నాకు కాదు ఈ గౌరవం. వెస్టీజ్ కంపెనీకి చెందాలి. చాలా చిన్న పొజిషన్ నేను అది. అట్లాంటిది ఈరోజు కొన్ని లక్షల మంది గౌరవిస్తున్నారు, ఒకరిద్దరు కాదు, 100 మంది కాదు. వయసులో పెద్దోళ్ళు, ఎడ్యుకేషన్ పెద్దోళ్ళు, ఆస్తిలో పెద్దోళ్ళు ఎంఎస్ఆర్ని గౌరవిస్తున్నట్టే నా కన్న తల్లి లాంటి వెస్టీజ్ కంపెనీ ద్వారా నాకు ఈ గౌరవం వచ్చింది. ఇది అందరికీ రావాలని ఇప్పుడు నా పోరాటం. నేను మీలాగా ఉన్నప్పుడు స్టార్టింగ్ నాకు డబ్బు లేదు, అప్పుడు నేను డబ్బు కావాలనుకున్నాను. 1,00,000 సంపాదించాలా, 1,00,000 వస్తే నేను రాజాలాగా కారు ఎగరేసుకోవచ్చు అనుకున్నాను. 1,00,000 వస్తే రాజాలాగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది.
1,00,000 వచ్చిన తర్వాత చాలా మందిని చూస్తే వాళ్ళని చూస్తే అనిపించింది వాళ్ళ కూడా ఇప్పించాలా వద్దా? పోరాటం మొదలు పెట్టా. ఇప్పుడు నాకు నెలకి 15,500 లక్షలు వస్తున్నాయి. ఇప్పుడైతే నాకు డబ్బుతో రాదు. బాగా కష్టపడ్డాడు తర్వాత ఏం చేయాలి? సుఖపడాలి. అవునా కాదా? ఇప్పుడు మన రాజకీయ నాయకులు కూడా సమ్మర్లో బాగా ఎలక్షన్ క్యాంపెయిన్ తిరుగుతారు, తర్వాత ఏసీ రూమ్లో ఉంటారు. అవునా కాదా? నేను కూడా బాగా కష్టపడ్డా. 2023 జనవరి నుంచి నా ఇన్కమ్ 10 లక్షలు క్రాస్ అయింది. 2023, 23, 24, 25 3 సంవత్సరాల నుంచి 10, 11, 12, 13, 18 లక్షలు కూడా ఒక నెల తీసుకున్నా. అది ఒక నెల బిజినెస్ మంది సేల్ బట్టి వస్తుంది. ఇప్పుడు నా బిజినెస్ టర్న్ ఓవర్ 10 కోట్లు నా టీం ద్వారా. నేను ఇంట్లోకి అదే 2,000, 3,000 కొనుక్కుంటాను. ఆయిల్, పేస్ట్, టీ పొడి, షాంపూ ఇవి అవి తీసుకుంటాను. హెల్త్ ప్రొడక్ట్ వాడుతుంది. 10 కోట్లు టర్న్ ఓవర్ మీద నాకు డబ్బు వస్తుంది. నేను ఒక్కరిని చేస్తే గుర్తు పెట్టుకోండి, మీరు ఒక్కరిని చేసినా కూడా రాదు. టీం వర్క్. 1,00,000 మంది నేను జాయిన్ చేసినా, నేను ఒక 4 మెంబర్స్ జాయిన్ చేసిన స్టార్టింగ్ లో. ఆ 4